హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి మంచి అవకాశం ఫ్రెండ్స్. అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకి పెయిడ్ క్లాసెస్తో పాటు చాలా వరకు కూడా ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటారు. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ముందుగా చాలా వరకు ఫ్రీ క్లాసులు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సాటిస్ఫై అయినట్లయితేనే ఇక్కడ కోర్స్ కూడా కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కోర్సుకు సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా మనము ఎండింగ్లో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 25 మరియు 26 అక్టోబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నాము. ఓకేనా? క్రమం తప్పకుండా మనము రెగ్యులర్గా క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి అభ్యర్థులకు కూడా. ఓకేనా? ఈరోజు మరి మన క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల మరణించిన లీ కున్ హీ ఏ సంస్థ యొక్క వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు? లీ కున్ హీ. సరైన సమాధానం ఆప్షన్ డి, శాంసంగ్. ఓకే, శాంసంగ్. వివరాలు చూద్దాం. దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద కంపెనీ శాంసంగ్ గ్రూప్ చైర్మన్ లీ కున్ హీ కన్నుమూశారు. చిన్న వాణిజ్య వ్యాపారం నుంచి శాంసంగ్ను ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్లు మరియు మెమరీ చిప్ల ఉత్పాదకదారుగా మార్చడానికి లీ కృషి ఎంతగానో ఉంది. ఓకేనా? ప్రస్తుతము అత్యధిక వాటా ఉన్నటువంటి మొబైల్ కంపెనీ శాంసంగ్ అందులో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనకి సౌత్ కొరియా గురించి అయితే రావడం జరిగింది కాబట్టి ఇది సౌత్ కొరియాకు సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఓకేనా? సౌత్ కొరియా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1 మార్చ్ 1919. రాజధాని సియోల్. అధికారిక భాష కొరియన్. కరెన్సీ కొరియన్ రిపబ్లిక్ వోన్. ప్రధాని చుంగ్ సాయ్ క్యూన్. ఓకే. ప్రెసిడెంట్ వచ్చేసి మూన్ జీ ఇన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన మెర్సిడెస్ గ్రేట్ బ్రిటన్ రేసర్ ఎవరు? 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ను గెలిచిన మెర్సిడెస్ గ్రేట్ బ్రిటన్ రేసర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ. ఓకే, ఎవరు? లూయిస్ హోమిల్టన్. ఓకే, నేను ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. వివరాలు చూద్దాం. పోర్చుగల్లోని ఆల్గాల్వే ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ను లూయిస్ హోమిల్టన్ గెలిచారు. 2020 ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇది 12వ రౌండ్. ఈ సీజన్లో హోమిల్టన్ 8వ విజయము మరియు తన కెరియర్లో 92వ అతిపెద్ద విజయంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశ సహకారంతో నిర్మించిన మాంగ్దే చూ జల విద్యుత్ ప్రాజెక్టును బ్రూనెల్ మోడల్ 2020 అవార్డు లభించింది ఈ యొక్క ప్రాజెక్టుకి. అయితే ఇది ఎక్కడ ఉంది మరి? భారతదేశ సహకారంతో దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. బ్రూనెల్ మోడల్ 2020 అవార్డు లభించింది. ఎక్కడ ఉంది మరి ఇది? ఆప్షన్ బి, భూటాన్. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? భూటాన్లో ఉంది. వివరాలు చూద్దాం. భూటాన్లోని భారత సహాయక మాంగ్దే చూ జల విద్యుత్ ప్రాజెక్టుకు బ్రూనెల్ మోడల్ 2020 అవార్డు లభించింది. ఈ అవార్డును యూకే యొక్క అగ్ర ఇంజనీరింగ్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రదానం చేయడం జరిగింది. మాంగ్దే చూ జల విద్యుత్ ప్రాజెక్టు గురించి చూద్దాం. 720 మెగావాట్ల మాంగ్దే చూ రన్ ఆఫ్ రివర్ విద్యుత్ ప్రాజెక్టును మధ్య భూటాన్లోని ట్రోంగ్సా జోగ్సాంగ్ జిల్లాలోని మాంగ్దే చూ నదిపై 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా 2019 ఆగస్టులో ఇరు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. స్టాటిక్ జీకే అబౌట్ భూటాన్ చూద్దాము. ఓకే, ఏర్పాటు 8 ఆగస్ట్ 1949. రాజధాని థింపు. కరెన్సీ గల్ట్రమ్. ఓకే, ప్రధాని ఎవరంటే లోటే షేరింగ్. ఓకే, లోటే షేరింగ్. నెక్స్ట్ వన్. కిసాన్ సూర్యోదయ యోజన అనేటువంటి వ్యవసాయ పథకంతో పాటు మరో 2 సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని ఇటీవల ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, గుజరాత్లో. వివరాలు చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో 3 ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. సో ఒక్కొక్కటి రైతుల సంక్షేమము, ఆరోగ్య సంరక్షణ మరియు పర్యాటక అభివృద్ధికి సంబంధించినవి. సో ఇందులో మొదటిది కిసాన్ సూర్యోదయ యోజన. ఏంటది? కిసాన్ సూర్యోదయ యోజన. సో ఇది వ్యవసాయ పథకము. ఇది రైతులకు నీటిపారుదల అవసరాల కోసము తెల్లవారుజామున 5 నుంచి 9 గంటల వరకు జల విద్యుత్ మొత్తము 16 గంటల విద్యుత్ సరఫరాను అందించాలనే లక్ష్యంతో కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభించడం జరిగింది. ఇది మొదటిది. నెక్స్ట్ ఏంటి? అహ్మదాబాద్లోని భారతదేశ అతిపెద్ద గుండె ఆసుపత్రి, ఓకేనా, పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ను అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. ఇది రెండవది. నెక్స్ట్ జునాగఢ్లోని గిర్నార్ హిల్ రోప్వే 130 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది ఉపాధి అవకాశాలను పెంచే చారిత్రక ప్రదేశానికి ఎక్కువ మంది పర్యాటకులను మరియు యాత్రికులను ఆకర్షిస్తుంది. సో ఈ విధంగా మనకి గుజరాత్లో 3 ప్రాజెక్టులు అయితే ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో స్టాటిక్ జీకే అబౌట్ గుజరాత్ చూద్దాము. ఏర్పాటు 1 మే 1960. రాజధాని గాంధీనగర్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ఓకేనా. సో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అసెంబ్లీ స్థానాలు 182, లోక్సభ స్థానాలు 26, రాజ్యసభ స్థానాలు 11. విస్తీర్ణ పరంగా 5వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 9వ స్థానంలో ఉంది. అధికారిక భాష వచ్చేసి గుజరాతీ, ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఇసుక దిబ్బ పార్కులు. ఆన్సర్ ఆప్షన్ బి, గోవాలో. ఫ్రెండ్స్ వివరాలు చూద్దాం, పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశపు మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు మరియు వ్యాఖ్యాన కేంద్రాలు గోవాలో అభివృద్ధి చేయబడతాయి. ఈ కార్యక్రమం క్రింద ప్రపంచ బ్యాంక్ సుమారు 3 కోట్ల రూపాయలనైతే మంజూరు చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు, ఓకేనా. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టును గోవా రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ప్రతిపాదించింది. సో స్టాటిక్ జీకే అబౌట్ గోవా చూద్దాం. ఏర్పాటు 1987లో జరిగింది. రాజధాని పనాజీ. కేవలం ఇది 2 జిల్లాల్లో మాత్రం ఉంది, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా, ఓకే. గవర్నర్ భరత్వీర్ వాంచు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ దేశంలో భయంకరమైన పసుపు దుమ్ము, ఓకేనా, ఎల్లో డస్ట్, మేఘాల వ్యాప్తి కారణంగా ఎమర్జెన్సీ విధించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ బి, ఉత్తర కొరియా, ఓకేనా. వివరాలు చూద్దాం. ఉత్తర కొరియా అధికారులు తమ పౌరులను ఇంటి లోపల ఉండమని హెచ్చరించారు. తద్వారా వారు పసుపు దుమ్ముతో సంబంధాన్ని నివారించారు. పసుపు ధూళి యొక్క ఈ మర్మమైన మేఘము చైనా నుండి వీస్తుంది. కరోనా దేశం మళ్ళీ ఏదో చేస్తుంది, అందుకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో దీంతోపాటు కోవిడ్-19లో దుమ్ము మోయవచ్చని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఆ దుమ్ముతో పాటు ఈ యొక్క వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం అయితే జరిగింది. స్టాటిక్ జీకే అబౌట్ నార్త్ కొరియా చూద్దాము. ఏర్పాటు 1 మార్చి 1919. రాజధాని ప్యాంగ్యాంగ్. రాజధాని అధికారిక భాష కొరియన్. కరెన్సీ కొరియన్ పీపుల్స్ వన్. చైర్మన్ ఆఫ్ ది పార్టీ అంటే ప్రధాని. సో ఇతనే అన్నీగా ఎవరు? కింబాబై, ఓకేనా. కిమ్ జాంగ్ ఉన్. సో ఇతడు చెప్పిందే వేదం అక్కడ, ఓకేనా. కరోనా వచ్చిందని చెప్పేసి కాల్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సిబిఐ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించే కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రధాని నరేంద్ర మోదీ గారు. వివరాలు చూద్దాం. 2020 అక్టోబర్ 27న విజిలెన్స్ అవినీతి నిరోధకతలపై జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు, ఓకేనా. థీమ్ ఏంటి మరి? ద థీమ్ ఫర్ ద కాన్ఫరెన్స్ ఈజ్ విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా, ఓకేనా. సో నేపథ్యం ఏంటి మరి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ జాతీయ సమావేశాన్ని విజిలెన్స్ అవేర్నెస్ వీక్తో పాటు నిర్వహిస్తారు. ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరము అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించన్నారు. సో స్టాటిక్ జీకే అబౌట్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు 1941. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. సో ఫ్రెండ్స్ ఇయర్ నాకు కొంచెం ఎందుకో డౌట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను కూడా చేస్తాను.
ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. డైరెక్టర్ జనరల్ రిషి కుమార్ శుక్లా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని అమలు చేస్తుంది? నో మాస్క్ నో సర్వీస్ ప్రభుత్వ కార్యాలయాలలో కూడా. సరైన సమాధానం ఆప్షన్ డి, బంగ్లాదేశ్. అక్టోబర్ 26, 2020న బంగ్లాదేశ్ ప్రభుత్వము నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని ప్రారంభించింది. ముసుగులు అంటే ఏంటి ఫ్రెండ్స్? మాస్కులు. ఓకేనా? ముసుగులు ధరించని ప్రజలకు ఎటువంటి సేవలు అందించరాదని ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. ఓకేనా? సో ముఖ్యాంశాలు: ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ముసుగు లేకుండా ఎవరిని కార్యాలయాల్లోకి అనుమతించవద్దని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా? మాస్క్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి స్వనిధి పథకం క్రింద అత్యధిక సంఖ్యలో రుణాలు మంజూరు చేసిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. ఏంటి ఫ్రెండ్స్? యూపీ. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి స్వనిధి పథకం క్రింద అత్యధిక సంఖ్యలో రుణాలు మంజూరు చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి పథకంలో మొదటి ర్యాంకునైతే సాధించడము జరిగింది. సో స్వనిధి పథకం అంటే ఏంటి చూద్దాం. సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రుణాలు పంపిణీ చేయనున్నారు. దరఖాస్తులు, ఆంక్షలు మరియు పంపిణీతో సహా అన్ని విభాగాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ స్మారక తపాలా బిల్లును విడుదల చేశాయి. ఐక్యరాజ్య సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా. సరైన సమాధానం ఆప్షన్ ఏ, 75వ వార్షికోత్సవం. అక్టోబర్ 24న యుఎన్ఓ దినోత్సవం కదా ఫ్రెండ్స్, 1945. సో అక్టోబర్ 24న ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే ఈ యొక్క తపాలా బిల్లును అయితే విడుదల చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి సంస్థల 75వ వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ స్మారక తపాలా బిల్లును విడుదల చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విస్తరణకు భారతదేశము అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందని, తద్వారా ఇది ప్రపంచంలోనే సమకాలీన వాస్తవాలను ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయినటువంటి అనురాగ్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా పేర్కొనడము జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జరిగిన అంతర్జాతీయ అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు ఎన్ని దేశాలు సంతకం చేయడం అయితే జరిగింది? ఇటీవల నిర్వహించారు ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశము లేదా అంతర్జాతీయ సదస్సు. ఈ యొక్క సదస్సులో కొన్ని ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనదే అణ్వాయుధాలను రద్దు చేయాలని. ఎన్ని దేశాలు దీనిపైన సంతకం చేశాయంటే మొత్తము 50 దేశాలు. వివరాలు చూద్దాం. న్యూయార్క్ అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు 50 దేశాలు ఆమోదం తెలిపినట్లుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీంతో వచ్చే 90 రోజుల్లోనే ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50 దేశాలు ఆమోదం తెలపడము చారిత్రక మైలురాయిగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన దేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభినందించారు. అణుపేలుళ్ళు, అణు పరీక్షల నుంచి బయటపడిన వారికి వందనం చేసిన ఆయన వీటి నిషేధం కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని కొనియాడారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే గనక అణ్వాయుధాల వాడకం వల్ల కలిగే విపత్కార పరిణామాలపై ప్రపంచానికి చాటి చెప్పడము మరియు కొంత సులభతరం అవుతుంది. ప్రపంచాన్ని అవేర్నెస్ పెంచడము అణ్వాయుధాలపైన అనేటువంటిదే ముఖ్య లక్ష్యంగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ మీటింగ్ది. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ ఎంప్లాయీస్ 2020 క్రింద భారతీయ పిఎస్యుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి, ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. వివరాలు చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ ఫోర్బ్స్ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 క్రింద భారతీయ పిఎస్యుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆలోచనాత్మకంగా రూపకల్పన చేయబడిన తరగతి అభ్యాసాలలో ఉత్తమంగా ప్రవర్తించాలనే ఎన్టీపీసీ యొక్క నిబంధతకు ఈ యొక్క గుర్తింపు సాక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి దేశీయ బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్, ఓకేనా, సో పబ్లిక్ కాదు, పబ్లిక్ అంటే ఎస్బీఐ వస్తుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ
బ్యాంక్ ఇటీవల ఏ దేశంలో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంకలో. ఎక్కడ ఫ్రెండ్స్? శ్రీలంకలో. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీలంక ద్రవ్య అధికారం నుండి అనుమతి పొందిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ శ్రీలంకలో తన కార్యకలాపాలను మూసివేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక యొక్క ద్రవ్య బోర్డు శ్రీలంకలో బ్యాంకు యొక్క వ్యాపార కార్యకలాపాలను మూసివేసి నెక్స్ట్ దానికి జారీ చేసిన లైసెన్స్ కూడా రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అప్లై చేసుకుంది, సో వారు యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అడిషనల్ బిట్స్. వేగవంతమైన ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ వేగం కోసము ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా. ఏంటి ఫ్రెండ్స్? దక్షిణ కొరియా. వివరాలు చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్లో రాష్ట్రీయ స్వతా కేంద్రం ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్. విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యము కలిగి ఉన్న సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 2 వాట్సాప్. నెక్స్ట్ వన్. దేశం యొక్క మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు మరియు వ్యాఖ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. రిపీటెడ్ క్వశ్చన్ కదా, నో ప్రాబ్లం. డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ త్వరలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఇది ఏ కంపెనీకి చెందినది? డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ డి మాస్టర్ కార్డ్. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ రోప్వే ప్రాజెక్టును భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏంటది? ఆలయ రోప్వే. సరైన సమాధానం ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించినటువంటి కామెట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నియోవైజ్. నెక్స్ట్ వన్. కిసాన్ సూర్యోదయ యోజనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రారంభించారు? ఆప్షన్ 1 ఆప్షన్ ఏ గుజరాత్. నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియాలోని స్పిల్బర్గ్లో జరిగిన స్టేరియస్ గ్రాండ్ ప్రీలో టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లూయిస్ హామిల్టన్. నెక్స్ట్ వన్. కార్డియాలజీకి భారతదేశ పెద్ద ఆసుపత్రి అయినటువంటి పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ఇది ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్, గుజరాత్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూసేద్దాము. ఓకేనా? క్విక్ రివ్యూ చూస్తేనే మనది కరెంట్ అఫైర్స్ ఫుల్ఫిల్ అవుతుంది, అంతే కదా? సో లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. అంతేకాకుండా ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే? తద్వారా ఏమవుతుంది, ప్రతిరోజు మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటుంది. 8 నుంచి 9 గంటల మధ్యలో కంపల్సరీగా క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకేనా? క్విక్ రివ్యూ. ఇటీవల మరణించిన లీ కున్ హీ ఏ సంస్థ వ్యవస్థాపక చైర్మన్? ఆప్షన్ డి శాంసంగ్. 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ను గెలిచిన మెర్సిడెస్ గ్రేట్ బ్రిటన్ రేసర్ ఎవరు? ఆప్షన్ బి సాన్ సుకీని. ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ఇది లూయిస్ హామిల్టన్. ఓకే, లూయిస్ హామిల్టన్. ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. భారతదేశ సహకారంతో నిర్మించిన మాంగ్దేచు జల విద్యుత్ ప్రాజెక్టుకు బ్రూనెల్ మోడల్ 2020 అవార్డులో లభించింది. అయితే ఇది ఎక్కడ ఉంది మరి? ఏ దేశంలో ఉంది? భారతదేశ సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది, భూటాన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. కిసాన్ సూర్యోదయ యోజన అనేటువంటి వ్యవసాయ పథకంతో పాటు మరో 2 సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి గుజరాత్. నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ బి గోవా. ఏ దేశంలో భయంకరమైన పసుపు దుమ్ము మేఘాల వ్యాప్తి కారణంగా ఎమర్జెన్సీ విధించారు? ఆప్షన్ బి ఉత్తర కొరియా. ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సిబిఐ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించన్నారు? ఆప్షన్ సి ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశము నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని అమలు చేస్తుంది? ఆప్షన్ డి బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి స్వానిధి పథకం క్రింద అత్యధిక సంఖ్యలో రుణాలు మంజూరు చేసిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ స్మారక తపాలా బిల్లును విడుదల చేశాయి. ఆప్షన్ ఏ 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా.
నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన అంతర్జాతీయ అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆప్షన్ సి 50. ఓకే, 50. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 క్రింద భారతీయ పిఎస్యుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ. ఆప్షన్ డి ఎన్టీపీసీ. నెక్స్ట్ వన్, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజము ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల ఏ దేశంలో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసింది? ఆప్షన్ ఏ శ్రీలంక. అడిషనల్ బిట్ చూద్దాం. వేగవంతమైన ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ వేగం కోసము ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ సి దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్లో రాష్ట్రీయ స్వత కేంద్రము ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎవరు ఫ్రెండ్స్? మోదీ గారు, ప్రధాని. నెక్స్ట్ వన్, విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 2 వాట్సాప్. నెక్స్ట్, దేశం యొక్క మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు మరియు వ్యాఖ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భారతదేశంలోని రాష్ట్రము ఏది చేయబోతున్నట్టుగా ప్రకటించింది? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ సి గోవా. డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ త్వరలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఇది ఏ కంపెనీకి చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి మాస్టర్ కార్డ్. ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ రోప్వే ప్రాజెక్టును భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూవైస్. కిసాన్ సూర్యోదయ యోజనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. ఆస్ట్రియాలోని స్పిల్బర్గ్లో జరిగిన స్టైరియస్ గ్రాండ్ ప్రీలో టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, కార్డియాలజీకి భారతదేశపు అతిపెద్ద ఆసుపత్రి అయిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే నగరంలో ఉంది మరి? ఆప్షన్ డి అహ్మదాబాద్. ఓకేనా, అహ్మదాబాద్లో కలదు. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా 8 నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, ఫ్రీ క్లాసులు విన్న తర్వాత మీరు సాటిస్ఫై అయితే ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు కోర్సెస్. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నిటికి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ కోర్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రక్చర్ టు లైవ్ అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ అయితే ఉంటారు. ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి. సో డీటెయిల్ మార్క్ సిరీస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్టడీ ఫ్రమ్ హోమే మీరు చదువుకోవచ్చు. అంతేకాకుండా మీరు పేమెంట్స్ కూడా ఈఎంఐలో కూడా కట్టుకోవచ్చు. అంటే నెలకింత అని చెప్పేసి కూడా మనము కట్టుకునే విధంగా కూడా వీటిని రూపొందించడం జరిగింది. సో ఎవ్రీడే 8 గంటలకైతే మీకు ఒక డైలీ 20 సిరీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని 8:30కి మళ్ళీ ఏం చేస్తారు, అనాలిసిస్ అయితే ఉంటుంది. ఇది ఫ్రీ ఫ్రెండ్స్, డైలీ ఫ్రీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. 6 మంత్స్కి ఇంత అని చెప్పేసి, 12 మంత్స్కి అంటే 1 ఇయర్కి, 2 ఇయర్స్ కూడా ఇంత అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీరు కనుక సాటిస్ఫై అయితే మీరు దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి అని ఫస్ట్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సో టోటల్ ప్రొసీజర్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనది 8 నుంచి 9 గంటల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్ కూడా ఎవ్రీడే మార్నింగ్, ఈరోజు చెప్పింది రేపు మార్నింగ్ 10 o'clock ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.